వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ అండ్ ఏపీలో వచ్చే తెలుగు కంటెంట్ మరియు జీకే బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్లోని మక్కా మసీద్ ఏ మొఘల్ రాజుచే పూర్తి చేయబడింది? ఔరంగజేబు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఏ రోజు ప్రారంభించారు? మార్చి 12, 2015. దాశరథి రంగాచార్య రచించిన ఏ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? చిల్లర దేవుళ్ళు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ స్మైల్. సహజ రబ్బరు యొక్క మోనోమర్ ఏమిటి? ఐసోప్రీన్. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం 1905. సముద్రపు నీరు ఎంత శాతం ఉప్పును కలిగి ఉంటుంది? 2.8%. బ్యాటరీల తయారీలో ఉపయోగించే రసాయనం ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరు? హెచ్.జి. బాబా. హైడ్రోజన్ బాంబ్ ఏ సూత్రం మీద పనిచేస్తోంది? కేంద్ర సంలీనం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఏ సంవత్సరంలో ఉరితీశారు? 1931. కాకతీయుల రాజచిహ్నం ఏది? వరాహం. నాసిక్ శాసనం ఎవరి విజయాలను బిరుదులను వివరిస్తుంది? గౌతమిపుత్ర శాతకర్ణ. బ్రిటిష్ అధికారాన్ని భారత్లో సుస్థిరం చేసిన ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1757. ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిపే భాగం ఏది? కాండం. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్రొత్రాంబిన్ వేటి ద్వారా విడుదల అవుతుంది? రక్త పలకికలు. డాక్టర్ సి. నారాయణ రెడ్డి రచించిన ఏ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది? విశ్వంభర. వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? థియోప్రాస్టస్. జఠర రసంలో ఉండే ఆమ్లం ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ప్రపంచ సైన్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? నవంబర్ 10. హతిగుంపా శాసనం వేయించినది ఎవరు? జునాగఢ్. గిర్నార్ శాసనం వేయించినది ఎవరు? రుద్రాదాముడు. యయాతి చరిత్ర రచించినది ఎవరు? అద్దంకి గంగాధర. తపతి సంవర్ణోపాఖ్యాయనం రచించినది ఎవరు? పొన్నెగంటి తెలంగాణార్యుడు. తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి అష్టసూత్ర పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1969. తెలంగాణకు సంబంధించిన ప్రధానమంత్రి 6 సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1972. రాష్ట్రపతి ఉత్తర్వులు, ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉత్తర్వులు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1975. భారత రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలు ఏవి? షెడ్యూల్ ఏరియాస్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క పాలన నియంత్రణ. భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘం గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 324. ఏ కమిటీ నివేదిక ప్రకారం కేంద్రం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు PDP 2019ను రూపొందించారు? బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. వార్తాపత్రికల సెన్సార్షిప్ విధించిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లెస్లీ. కాకోరీ రైల్ దోపిడీ ఘటనతో సంబంధం కలిగిన వ్యక్తి ఎవరు? రామ్ ప్రసాద్ బిస్మిల్. పులిచింతల ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? కృష్ణానది. NITI ఆయోగ్ ఏ రోజున ప్రారంభించారు? జనవరి 1, 2015. భారతదేశంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏమిటి? మచిలీపట్నం. పోర్చుగీస్ వారి నుండి గోవాకు స్వతంత్రం ఎప్పుడు లభించింది? 1961. 2004లో హిందూ మహాసముద్రంలో సునామీకి కారణమైన
భూకంప కేంద్రం ఎక్కడ ఉంది? సమత్రా దీవులు, ఇండోనేషియా. భారతదేశంలో తొలి రేడియో ప్రసారాలు 1927లో ఏ నగరాల మధ్య జరిగాయి? బొంబాయి, కలకత్తా మధ్య. హైడ్రోపోనిక్స్ అంటే ఏమిటి? మట్టి లేకుండా మొక్కల పెంపకం. ద్రవరూప ఫెర్టిలైజర్స్ను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు పిచికారీ చేయడాన్ని ఏమంటారు? ఫెర్టిగేషన్. జన్యు సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంది? విటమిన్ ఏ. హెపటైటిస్ ఏ దేని ద్వారా వ్యాపిస్తుంది? ఆహారము మరియు నీరు. భారత తయారీ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించబడిన మొదటి శాటిలైట్ ఏది? రోహిణి. మోనోజైట్ అనేది ఏ లోహం యొక్క ఖనిజము? థోరియం. రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బీల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వ్యవసాయ కూలీలకు రుణం అందించడం. నిర్మల్ ఫర్నిచర్ ఏ సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ GITAG గుర్తింపును పొందింది? 2012. దూద్ సాగర్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? గోవా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న తెలంగాణ జిల్లాలు ఏవి? జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. సున్నపురాయి నిక్షేపాలు తెలంగాణలోని ఏ జిల్లాలో విరివిగా ఉన్నాయి? నల్గొండ, వికారాబాద్, మంచిర్యాల. తెలంగాణలో పురాతన సాగునీటి ప్రాజెక్టు ఏది? నిజాం సాగర్. 2021లో ఏ వాతావరణ విపత్తుల వలన ఎక్కువ మరణాలు సంభవించాయి? పిడుగుపాటు మరియు మెరుపుల వలన. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది? కోటిలింగాల. కుతుబ్ షాహీ వంశం యొక్క చివరి రాజు ఎవరు? అబ్దుల్ హసన్ తానిషా. నిజాం అనే గౌరవాన్ని మొదట స్వీకరించిన అసఫ్ జాహీ రాజు ఎవరు? నిజాం అలీ ఖాన్. చీమలు ఎవరి రచన? బోయ జంగయ్య. 8వ అడుగు ఎవరి రచన? అంపశయ్య నవీన్. ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మాత ఎవరు? వికాల్ ఉల్ ఉమ్రా. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.